హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆసరా చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్లని, కొత్త పెన్షన్లని స్టార్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైతే వెల్లడించడం జరిగింది. ఈ యొక్క పెన్షన్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలా లేదంటే ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాలా, కావలసినటువంటి పత్రాలు ఏమేమి ఉండాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ తర్వాత వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఆసరా చేయూత పెన్షన్స్కి సంబంధించినటువంటి ప్రతి టాపిక్ కూడా మీ వరకు రావడం అయితే జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అయితే అసెంబ్లీ సమావేశాలైతే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు అయితే అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క కొత్త పెన్షన్లని మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి 2 లక్షల మందికి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్స్ని మంజూరు చేస్తున్నట్టుగా బట్టి విక్రమార్క గారు పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఈ పెన్షన్స్కి సంబంధించి జీవో అయితే రిలీజ్ కావాల్సి ఉంది. ఆ జీవో రిలీజ్ అయిన తర్వాత మాత్రమే మనకి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది ఆఫ్లైన్లో తీసుకుంటారా లేదంటే ఆన్లైన్లో తీసుకుంటారా అనేటటువంటి విషయంపైన అయితే మనకి క్లారిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అప్లికేషన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్లైన్ అయినప్పటికీ ఆన్లైన్ అయినప్పటికీ కూడా ఉండాల్సినటువంటి పత్రాలు ఏమేమి ఉండాలి అనేటటువంటి వాటి గురించి చర్చించుకున్నట్టయితే ఖచ్చితంగా మీకైతే ఐడి ప్రూఫ్గా ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. దానితో పాటుగా మీ యొక్క రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది. ఇవి రెండైతే ఖచ్చితంగా ఉండాలి. వీటితో పాటుగా మీ దగ్గర ఓటర్ ఐడి కార్డ్ అనేది కూడా ఉండాలి. ఇక్కడ ఓటర్ ఐడి కార్డు ఎందుకు చెప్తున్నాను అంటే 2018 కన్నా ముందు ఏజ్ అనేది ఆధార్ కార్డు ప్రామాణికంగా ఈ యొక్క ఆసరా పెన్షన్లు అయితే ఇచ్చేటటువంటి వారు. కేసీఆర్ గారు లాస్ట్ టైం కొత్త పెన్షన్స్ని మంజూరు చేసినప్పుడు 2023లో ఓటర్ ఐడి కార్డులో ఉన్నటువంటి ఏజ్ని పరిగణలోకి తీసుకొని ఈ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఓటర్ ఐడి కార్డునే ప్రామాణికంగా తీసుకునేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా మీ యొక్క ఓటర్ ఐడి కార్డు అనేది మీ వద్ద ఉండాలి. వీటితో పాటుగా మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది కూడా ఉండాలి. మీ యొక్క అప్లికేషన్ చేసుకునేటటువంటి ప్రతి ఒక్క పర్సన్కి ఎంత ఇన్కమ్ అనేది ఉంది, సంవత్సర ఆదాయం అనేది ఎంత ఉంది అనేటటువంటి విషయం తెలియాలి. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మీ వద్ద ఉండాల్సి ఉంటుంది. ఈ 5తో పాటుగా మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేది జిరాక్స్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఆన్లైన్ అంటే బ్యాంకులో మీ యొక్క పెన్షన్స్ అనేది వేసినట్టయితే బ్యాంక్ పత్రం అనేది కూడా పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అనేది ఉండాలి. వీటితో పాటుగా లేటెస్ట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజు ఫోటో కూడా మీరైతే ఆఫ్లైన్ అయితే అతికించాల్సి ఉంటుంది, ఆన్లైన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఈ ఆసరా చేయూత కొత్త పెన్షన్లకి సంబంధించిన అప్లికేషన్ మరిన్ని వీడియో అంటే మరింత సమాచారం తెలియగానే జీవో రిలీజ్ అవ్వగానే మొట్టమొదటిసారిగా మన ఛానల్లో వీడియో అనేది నేను చేసి పెట్టడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆసరా చేయూత పెన్షన్లకి సంబంధించిన బిగ్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.